పుష్ప 1 కలెక్షన్లు 370. అయన్నొద్దు, పాయింట్కి రా. 294 కోట్లు ఫస్ట్ డే. సెకండ్ డేకి వచ్చేటప్పటికి 500 కోట్లు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ వాళ్ళు చెప్పింది 500 కోట్లు. ఎట్లా సాధ్యం? 200 కోట్లు సెకండ్ డే ఎట్లా సాధ్యం? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. 200 కోట్లు ఉన్న పరిస్థితే కనపడలేదు. అన్ని ఎక్కడ పట్టిన ఖాళీ ఉన్నాయి థియేటర్లు. చూడండి, నల్లగడ్డలు చూడండి, మొత్తం ఖాళీనే, మొత్తం ఖాళీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదా. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఏంటి అది గుర్తు చేస్తున్నావా? టికెట్ రేట్లు తగ్గించారంటేనే జనం థియేటర్లకు రావట్లేదని మీరు ఒప్పుకున్నట్టు కదా. ఈ నంబర్ ఎక్కడ అవుతుందంట? నంబర్ గేమ్ 1500 కోట్ల దగ్గర అవుతుంది. ఏది బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? బాహుబలి 2ని క్రాస్ చేయాలనేది లక్ష్యం. అక్కడ దాకా పోస్టర్ పడుతుంది. ఓయమ్మా, ఓ నాయనా, ఏంది ఇది? పుష్ప 2కి చెబుతున్న కలెక్షన్లు నిజమా కాదా అని చర్చ ఇంతకుముందు ఏ సినిమాకి జరిగినంత జరుగుతుందంటే డెఫినెట్ గా ఆలోచించాల్సిన అంశమే కదా. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. ఫాస్టెస్ట్ 100 crores, ఫాస్టెస్ట్ 200, ఫాస్టెస్ట్ 300. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. ఇట్లా కలెక్షన్లను ఎవ్రీడే కనీసం పుష్ప టీవీ 10 పోస్టులు పెడుతోంది. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. 294 కోట్లు, కానీ వాస్తవంగా వచ్చింది 200 కోట్లు. తెగించారా? ఏంట్రా అర్థకు ఇంత నిజానికి దిగుతారా? 200 కోట్లు క్రాస్ చేశారు అని చెప్పారు. అయితే వాస్తవానికి డే 2కి వచ్చింది 315 కోట్లు. ఇప్పటికి 829 కోట్లు అని వీళ్ళంటే వాస్తవాలు ఎలా ఉన్నాయంటే 620 కోట్లు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. 622 కోట్లకు వచ్చేసింది ఈ లెక్క. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే 620. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? సోమవారం 100 కోట్ల రూపాయలు ఎక్కడొచ్చినాయండి? మనం కూడా చూసుకున్నాం కదా, బుక్ మై షోలన్నీ ఖాళీగా కనపడతా ఉన్నాయి. బుక్ మై షోలన్నీ ఖాళీగా కనపడతా ఉన్నాయి, సస్యశ్యామలంగా పచ్చగా కనపడతా ఉన్నాయి. మరి ఎట్లా వస్తుంది రికార్డు? వేసేసాడు, బాగా వేసేసాడు. దీన్ని 2 కోట్లు, ఇక్కడ ఎంత అంటే 739 కోట్లు. వైల్డ్ ఫైరే కానీ మంటల్లో బయ్యర్లు. టికెట్ రేట్లు తగ్గినా థియేటర్ వైపు చూడలేదా? పుష్ప 2 కలెక్షన్స్ మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ 700 కోట్లు 800 కోట్లు వచ్చినాయి అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు, అసలు ఆ కలెక్షన్స్ లేవు. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. టికెట్ చినగట్లేదు అని చెప్పని అంటున్నారు. జనరల్ గా టికెట్ చినిగితేనే డబ్బులు వచ్చేది. కలెక్షన్స్ కి వాళ్ళు చెప్తున్నటువంటి దానికి సంబంధం లేదు అనేది నడుస్తుంది. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. ఫాస్టెస్ట్ గా 1000 కోట్ల క్లబ్ లోకి మేము చేరుతున్నామని నిర్మాతలు చెబుతున్నారు కానీ వాళ్ళు చెబుతున్న ఫిగర్స్ కి వాస్తవానికి కొంత తేడా ఉంది అని విమర్శ అయితే వస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం ఫ్యాన్స్ ని మేము వాళ్ళలో ఒక ఉత్సాహం తీసుకురావడం కోసం కొన్ని ఫిగర్స్ చెప్తా ఉంటే కానీ వాటికి వాస్తవానికి కొంత తేడా ఉంటుంది అని చెప్తున్నారండి. అంటే రేట్లు పెరగడం వల్ల ఏమో థియేటర్స్ కి జనం రాలేదు. రేట్లు తగ్గిస్తున్నాం రా బాబు, తగ్గించాము మీరు రండి అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయిందండి. సరే ఇది మనం ఇప్పుడు థియేటర్లో అనవసరం ఓటీటీలో చూద్దాంలే అని ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయిందండి. సరే ఇది మనం ఇప్పుడు థియేటర్లో అనవసరం ఓటీటీలో చూద్దాంలే అని అంటే సినిమా బాగుంది అని చెబుతున్నా కానీ థియేటర్కి ఆసక్తికరంగా ప్రేక్షకుడు వచ్చి చూసే పరిస్థితి లేదండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ ప్రజల నాడిని గుర్తించి వీళ్ళ పాప టికెట్ రేట్లు తగ్గించేశారు. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. సోమవారం నుంచి నార్మల్ రేట్లే ఉంటాయి, వచ్చి చూడండి అంటున్నారు కానీ చూడలేదండి. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. వీళ్ళ అదృష్టం ఏంటంటే సంక్రాంతి దాకా పెద్ద సినిమా ఏది లేదండి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.
సంక్రాంతి సీజన్లో వచ్చే గేమ్ చేంజర్ దగ్గర నుంచే సినిమాలు అనేవి మళ్ళీ పెద్ద సినిమాల హడావిడి మొదలవుతుంది. బ్రేక్ ఈవెన్ అంటే 1100 కోట్లు వస్తే వీళ్ళు బ్రేక్ ఈవెన్ సాధించినట్టు. పుష్ప మూవీ అంటే ఫోన్లు అంతా పగిలిపోయేలా ఉంది, వైబ్రేషన్ సౌండ్స్ అంతా. ఇక్కడ వచ్చి చూస్తే మనుషులే లేరు. ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే. స్క్వేర్ అంటే ఇది చూద్దాం ఈవినింగ్ షోకి ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ ఖాళీగానే కనిపిస్తున్నాయి కొన్ని. అర్జున్ సంబంధించిన థియేటర్ అంటుంటారు కదా, త్రిబులే అమీర్పేటలో ఉండేది, దాన్ని ఒకసారి చూద్దాం. 500 కోట్లు 600 కోట్లు ఇలా రకరకాలుగా చెప్తున్నారు, కానీ వాస్తవం అయితే మాత్రం ఇది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.